అమ్మాయిలను చూపెట్టండ్రా మరి అంత వైలెంట్గా ఉన్నాడు అని ఓ సినిమాల డైలాగు. గంత కమటి వాసన వచ్చే పూలతో పోల్చినందుకన్నా జరంత నిమ్మలంగా ఉండాలి కదా. కానీ మొంత ఆగమాగం చేయబట్టే. థాయిలాండ్ భాషలో మొంత అంటే కమ్మటి ఆసనిచ్చే పువ్వు అని అర్థమట. మరి హెడ్లైన్ చూస్తే దాని సంగతి ఏందో చెప్పుకుందాం. ఇక తెలంగాణ అంతటా పొట్టు పొట్టు వానలు, తెరలైన పంటలు, క్యాన్సిల్ అయిన రైళ్లు. హైదరాబాద్ లా దంచుడే దంచుడు, అంతటా ట్రాఫిక్ జామ్ ల ఇరుకుడు. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఈ శుక్రవారమే ప్రమాణం చేసేది. డ్రంక్ అండ్ డ్రైవ్ ల దొరికితే ఫైన్ 10,000. రూల్స్ స్ట్రిక్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు. సంబురంగా ఉద్దాల ఉత్సవం. చుట్టాలింటికి పోయినా ఏదన్నా నచ్చిన జాగకు పోయినా మళ్ళా ఇంటికి పోతప్పుడు అబ్బా ఇంకా 2 వద్దులుంటే మంచిగుండు అనిపిస్తుంది. మర్యాదలు మంచిగుంటే ఆనకు సుత అట్లనే అనిపిస్తుందో ఏం పాడో. కార్తీక మాసం జొర్రిందంటే చలి పెరగాలే లెక్కకైతే. కానీ గదేదో మొంతా తుఫాన్ చేయబట్టికే తెంపులేని ఆనలు కొట్టబట్టే. తెలంగాణలో 33 జిల్లాలల్లో ఇవాళ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి మీరే. తెలంగాణ మొత్తం పొట్టు పొట్టు దడిచింది. హద్దుమ రాత్రి అందుకుంటే ఇయ్యాలకు కూడా ఇడవలే కొట్టుడే కొట్టుడు. వరంగల్ దంచుడు దంచితే అండర్ బ్రిడ్జ్ కాడ గిట్లున్నది పరిస్థితి. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో మస్తు తిప్పలయ్యింది. మహిబాద్ జిల్లా గుండ్రాతి మడు కాడ ఒక రైలు ఆపితే కాజిపేటలో ఇంకిని ట్రైన్లు ఆపేసిండ్రు. డోర్నాకల్ కాడ చూడండి రైల్వే ట్రాక్లన్నీ ఎట్లా మునిగినాయో. పో కొడుకో వాగు వారుతున్నట్టే ఉన్నది. పో ఎవరేం చెప్పలేదు, ఎవరు నడవలేదు. మేము ఇళ్ళనే కూర్చున్నాం. ఇట్లానే మా బాధ ఇదే. ట్రైన్ మూవ్ అవుతుందా కాదా కూడా తెలుస్తలేదు. బయటికి వెళ్దామంటే బయట ఆటోలు లేవు. వరంగల్ నుంచి సికింద్రాబాద్కి ఒక ట్రైన్ ఉందని చెప్పారు. ఆ ట్రైన్ మళ్ళీ మీరు సికింద్రాబాద్ పోదామని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. రువ్వడి గాళ్ళకు మహిబాద్ జిల్లాలో రోడ్డు మీద చెట్లు పడితే ఒక గర్భిణిని దవాఖానకు తీసుకుపోతానికి అంబులెన్స్ కష్టం అయ్యింది. వాగులు వంకలు వంగుతుండే వరకు పంటలు అక్కర రాకుండా అయినాయి. కొన్ని జల్ల కాడ నిమ్మవాగు వంగుతుంటే కూడా అట్లనే వచ్చే వరకు డీసీఎం పడవ పోయినట్టే కొట్టుకపోయింది. దిగింది అయిపోయింది చెప్తాడు. డోర్ తీసుకొని చావురా. కరీంనగర్ కాంచెల్లి నల్గొండ దాకా వరి పంట అంతా నేల కొరిగింది. పత్తి అన్న వేయింది, పొలాలన్నా ఇంతో అంతో బతుకుతాం అని అనుకుంటే ఈ తుఫాను వల్ల ఇంత కూడా మేము నష్టపోయినాం. తోవంట మార్కెట్ల కాడ ఆరవసిన వడ్లన్నీ తడిస్తే గీ తీవ్ర తనలాడుతున్నారు. తడిసిన పంటలు కూడా కొనాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. రేపు కూడా వరి కోతలు బంద్ పెట్టాలని ఆఫీసర్లు కోరుతున్నారు. కొయ్యని పంటలు తెలురు కాబట్టే కోసిన ఏమో గిట్ల కాబట్టే. మహబాద్ నగర్ కర్నూలు జిల్లాలలో వాగులు వంగుతుండే వరకు రాకపోకలు బంద్ అయినాయి. రంగాపూర్ ఉమామహేశ్వర గుడి కాడ కొండలు ఇరిగిపడ్డాయి. నారాయణపేటలో ఇల్లు కూలి తల్లి బిడ్డలకు దెబ్బలు తాకినాయి. వాగులు వంగి ఊళ్ళ మీదకి వరద నూక్కొస్తుండే వరకు బారిగేట్ పెట్టి పబ్లిక్ ని ఎక్కడోళ్ళని అక్కడనే ఆపాలని ఆర్డర్లు వేస్తున్నారు కలెక్టర్లు. నల్గొండ జిల్లాలో ఒక స్కూల్లకు వరద నూక్కొస్తే గిట్ల బయటికి తీసుకొచ్చారు పోరాలను. యాదిరిగుట్ట నుంచి పంట పొలాల గట్ల దాకా అంతటా కొట్టుడు కొట్టే వరకు వరంతా చూడరు ఎట్లొరిగిందో. రేపటి దాకా ఇట్లనే ఉంటది అంటున్నారు. జర పైలం మరి. నీ అవ ఏ మాన తలిగిందిరా నాయన. ఒక మానా నిడవదాయే. ఆఫీస్కి పోవాలంటే తిప్పలా, డ్యూటీకి రావాలంటే తిప్పలా. ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెడితే చిత్తడి, సిటీ అంతా మత్తడి. ఆనకోట్లు వేసుకున్నా ఆగే, చేతిళ్ళు పట్టుకున్నా చాలే. అరే ఓ గంట సేపు కొట్టిపోయిందంటే ఏం కాదు, గడియ గర్వీయకుండా కొడితే ఎట్లుంటదుల్లా మరి.
ఎక్కడిది సిటీల పొద్దాకానే దంచుడే దంచుడు. అటు హైత్ నగర్ కేంచి ఇటు సనత్ నగర్ దాన్కా, కుషాయిగూడ నుంచి కొండాపూర్ దాన్కా, శాలిబండ నుంచి బోరబండ దాన్కా, ఉప్పల్ నుంచి ఉప్పుగూడ దాన్కా, నడిమిట్ల పంజాగుట్ట, బిడ్సు, అమీర్పేట, మెహిదీపట్నం, తార్నాక, మలక్పేట, హైటెక్ సిటీ, అప్సిగూడ, కోటి, పటాన్ చెరువు, బంజారా హిల్స్, రామంతపూర్. ఎన్నని చెప్తా, పట్నం అంతా అరుసుకుంది, పొట్టు పొట్టు కొట్టింది. గంట షేప్ గర్విస్తే ఒట్టు. ఇగేముంది, ఏ రోడ్డు మీద చూసినా వరద కాలువలే. తిరిగేటోళ్లకు శీతం తిప్పలైంది. పొద్దుగాల ఆఫీసులకు పోతప్పుడు దడుసుడే, ఇంటికొస్తప్పుడు దడుసుడే. ఆనకోట్లు దొడిగినా షెత్తిర్లు పట్టుకున్నా ఆపనంత ఆన మరి. ఇంట్లోకించి బయటకు వెళ్ళిన పరిస్థితి అండి. వర్షం అయితే బాగా పడుతున్నది, ట్రాఫిక్ కూడా హెవీగానే ఉన్నది. వాన 3 రోజులు ఉందన్నారు కదా, పిల్లలకు స్కూల్ హాలిడేస్ మంచిది అనుకుంటున్నా. నీళ్లు ఉంటూనే ఉన్నాయి, రోడ్ల మీద ట్రాఫిక్ అయ్యేది అయితేనే ఉంది, చెట్లు కూలిపోతున్నాయి. ఇక ట్రాఫిక్ జాములైతే పగటి సుక్కలు చూపించినాయి అనుకోరాదుర్రి. హగో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ ఏరియాల కిలోమీటర్ల కమానం బస్సులు, కార్లు, ఆటోలు, బండ్లు ఏడియాడ నిలబడ్డాయి. గంట ప్రయాణం 2 గంటలు పట్టింది. తడుసుకుంటా సలి కొనుక్కుంటా అట్లనే పోయిండ్రు. అటు జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా టీములు దిగి రోడ్ల మీద నీళ్ళాగకుండా సాఫ్ చేసిండ్రు. అర్జెంట్ పనులుంటే తప్ప పబ్లిక్ బయటికి రావద్దని కోరతాండ్రు ఆఫీసర్లు. ముఖ్యమంత్రి సారు ముందే మీటింగ్ పెట్టి ఆఫీసర్లను అలర్ట్ చేసిండు, తిప్పలు కాకుండా చూడుర్రని. ఇక హిమాయత్ సాగర్ 3 గేట్లు, గండిపేటల 4 గేట్లు ఎత్తేటోరకు ఆ నీళ్లన్నీ మూసీ నదిలో కలిసి బొయ్యిన వంగుతుంది. ముసరంబాగ్ బిజ్జి కాడ గిట్లున్నది పరిస్థితి. నది ఒడ్డు పొంటున్నోళ్ళు జర పైలముండాలే. ఇక సికింద్రాబాద్కి వెళ్లి నడిచే రైళ్లు రద్దు చేసిండ్రు. తుఫాను ప్రభావం వల్ల దాదాపు 135 ట్రైన్లని ఫుల్ క్యాన్సిలేషన్ చేశాము. అలాగే ఒక 7 ట్రైన్స్ వచ్చేసి పార్షల్ క్యాన్సిలేషన్, 31 ట్రైన్స్ ని డైవర్ట్ చేశాము. మోంతా తుఫాన్ చేయవట్కే రేపు కూడా ఆనలు ఉంటాయట, జర చూసుకొని మెసులూరి మరి. ఆంధ్ర తెలంగాణలని అనుకుంటే ఆస్ట్రేలియాలో కూడా ఆనేనబ్బా. 2020 క్రికెట్ ఆడుతుంటే నడిమిట్లకు వర్ణుడు ఉరుకొచ్చి ఆటే ఆపేసిండు. క్రికెట్ అంటే కాయి చేస్తోళ్ళు నారాజైండ్రు కావచ్చు కానీ ఓ క్రికెటర్ గారి అభిమానులైతే ఎగిరి గంతేసే ముచ్చటిది. అట్లా అని ఆట గురించి కాదుల్లా, రాజకీయం ముచ్చట. ఒకప్పుడు ఇండియన్ టీంను ఉరికిచ్చిన కెప్టెన్ కు ఇప్పుడు పెద్ద పదవి వస్తుందబ్బా. క్యాబినెట్ లో ఇంకో మంత్రి వస్తున్నాడు. అజారుద్దీన్ సార్ ను మినిస్టర్ చేయాలని డిసైడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఎల్లుండే రాజ్భవన్ లో గవర్నర్ సార్ ప్రమాణం చేపించుడే ఆల్చము. దీనికో లెక్కుంది. మైనార్టీల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు. మళ్ళీ హైదరాబాద్ వాళ్ళకు మంత్రివర్గంలో 10,000 లేకపాయే. గింత అన్యాయం ఉంటదా? ముస్లింలను పట్టించుకోరా అని ప్రతిపక్షాలు హుకుకనబట్టే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో బీఆర్ఎస్ ఏడా మీటింగ్ పెట్టినా ఇదే ముచ్చటెల్ల పెడుతుంది. ఈ నియోజకవర్గం మొత్తం 4 లక్షల ఓట్లుంటే ఏం తక్కువ 1,00,000 ఓట్లు ముస్లింలే ఉన్నాయి. కాంగ్రెస్ నిలబెట్టిన నవీన్ యాదవ్ సార్ కు మజ్లిస్ ఫుల్ మద్దతు ఇచ్చే. ఇక ఇప్పుడు ప్రచారంలో బగ్గా తిరుగుతున్న అజ్జుబాయిని మంత్రి చేస్తే ఇంకింత ఫాయిదా అవుతుందని హైకమాండ్ ఆపోచన కావచ్చు. కాంగ్రెస్ పార్టీల సీనియర్ లీడరు ఉత్తరప్రదేశ్ లో ఒక పారి ఎంపీగా కూడా గెలిచేయండు. అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగానే కోషిష్ చేస్తే లేదు నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కేబినెట్ లో డిసైడ్ చేసిరు 2 నెలల కిందటనే. గా ప్రమాణ స్వీకారం కాకముందే నసీబ్ గల్చి వచ్చి సీదా మంత్రి అవుతుండన్నట్టు. ఈ సార్ వచ్చినా కూడా కేబినెట్ లో ఇంకో 2 సీట్లు ఖాళీ ఉంటాయి. అవి ఎప్పుడు నింపుతారో గానీ ఇలా పొద్దుందా కానబడుతున్నా ఎలక్షన్ ప్రచారం అయితే ఆగలే. తడుచుకుంటా తిరుగుతూనే ఉన్నారు. 3 పార్టీలకి సీట్ చాలా ముఖ్యమైంది. మళ్ళా ఇప్పుడు ఓ 4 కలిసి సినిమాకు పోయినరుల్లా, కానీ 3 టికెట్లు దొరికినాయి. ఒక టికెట్ కావాలి. అట్లనే ఇంకో బ్యాచ్ వచ్చింది. వాళ్ళ తన ఓ టికెట్ ఎక్కువ ఉన్నది. ఏం చేస్తారు? ఓ 100 రూపాయలు ఎక్కువ ఇస్తాం, జర ఆ టికెట్ మాకు ఇస్తారా అని అడుగుతారు. లేదంటే బ్లాక్ టికెట్లు ఎవరు అమ్ముతుండ్రో చూసి కొంటారు. మొత్తానికి సినిమా చూస్తారు. ఇప్పుడు మీరు చూడబోయే వార్త సుత గసొంటిదేనుల్లా. అరే నీకెందుకు తమ్మి, మేము చూసుకుంటాం కదా, నీకేం కావాలనో చెప్పు. కాక వైన్స్ నడుపుడు అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. ఎంత కావాలనో అడుగు, ఇస్తాము. ఈ మందు దందా మీకెందుకు మేడం, వెనకాల ఎంతో కథ ఉంటది. మీతోటి కాదు, మాకు ఇచ్చేయండి. మీ లైఫ్ సెటిల్ చేసే జిమ్మదారి మాది అని లిక్కర్ సిండికేట్ సిపాయిలు దిగినరుల్లో. వాళ్ళు కూడా 40-50 అప్లికేషన్లు పెట్టిరు కానీ సరిపోని వైన్సులు రానందుకు నారాజు అయ్యి వచ్చిన వాళ్ళ కాంచెల్లి తీసుకునే కమాయిలు ఉన్నారు అన్నట్టు. లక్కీ డ్రాల పేరు
వచ్చినా కొందరికి బిజినెస్ గురించి తెలియదు. దాన్ని బగ్గుంటదని వచ్చారు కానీ అనుభవం లేని వాళ్ళు బొచ్చాడు మంది. ఆటో నడుపుతా నేను, ఆరుగురం కలిసి వేసినాం, షాప్ వచ్చేసింది. ఎన్ని సార్ ఆరుగురు కలిసి? ఒకటే. యూత్ అంటే బిజినెస్ ఒకటేసారి కరోడ్పతి కావాలంటే ఏ ఆప్షన్ ఉన్నది? ఆప్షన్ లేదు కదా. ఎన్ని రోజులు ఆటో నడిపినా ఎన్ని కోట్లు రాలేవు కదా. ఒకటేసారి లక్షలు సంపాదించాలంటే తీసుకొచ్చి పెట్టినాం, కొట్టినాం. షాప్ రన్నింగ్ చేయాలన్న ఆలోచనతోటే ఇళ్ళకి వచ్చానండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ని. వయసు రాగానే కాదు, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. డిసెంబర్ 1 నాడు షాప్ ఓపెన్ చేయాలంటే ఒక 50 లక్షలన్నా కావాలి. చాలా మందికి అంత తాకత్ ఉండదాయే. అగో గాళ్ళని దేవులాడి బుద్రకిస్తున్నారు. షాప్ మాకు ఇచ్చేయి, నీకేం కావాలనో చెప్పని. ఏరియాని బట్టి 50 లక్షల కంచెల్లి ₹1,00,00,000 ఇస్తామని కూడా తయారున్నారంటే చూడండిగా. మీదికెళ్ళి అప్లికేషన్ కు వచ్చిన 3 లక్షలు 2 ఏళ్ల దందాకు గుడ్ వేలు. టెండర్ వచ్చిన వాళ్ళు కూడా లక్కీ ఛాన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. 10 అటో ఇటో మాట్లాడుకొని ఇచ్చేద్దామని సేల్ చేసుకుంటాం సార్. ఇదివరకు పెట్టిన షాప్ సార్ నాకు ఏం అంత లాభం లేదు సార్. ఈ షాప్ సేల్ చేస్తానని అనుకుంటున్నాను సార్. షాప్ ఉంది సార్, కానీ కాకపోతే నాకు ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు కూడా నాకు సహకరిస్తాను, నాకు ఉంటున్నాడు సహకరిస్తా, నాకు ఉన్న దరిద్రం కూడా పోతుంది. ముందు కూడా నాకు కూర్చొని కూడా ఉంటుంది సార్. ఓ గల్ల కిందనో మీదనో వాడి పెట్టుబడి పెట్టినా ఏళ్ళ కంచెల్లి మందు దందా చేస్తున్న ఈ సిండికేట్ సిపాయిలు నెగలనిస్తారో లేదో అని అదొక భయము. వాళ్ళంతా ముదులు రాయే, రింగు మాస్టర్లు రాయే. ఏ గన్ని తిప్పలు ఎవడు వాడతాడు అనుకున్న వాళ్ళు ఇచ్చేసానికి తయారైతురట. కాకుంటే లైసెన్స్ లో వీళ్ళదే పేరుంటది కానీ బిజినెస్ నడిపేది సిండికేట్ వాళ్ళు అన్నట్టు. ఏం ముచ్చట ఎట్టున్నా పోతే 3 లక్షలు వస్తే దుఃఖమని ధైర్యం చేసి లక్కీల వడ్డోళ్లకు పుకట్లనే లక్షలకు లక్షలు పో. అసలు ఇది చలికాలమా ఆనకాలమా లేకుంటే ఏందుల్లా నెరి గింతనా? నిన్నటి సంధి తెంపు లేకుండా తలిగింది. ఆంధ్రాలనైతే ఆగమాగం. సముద్రంలో మొంత తుఫాన్ పుట్టి రాత్రి ఇట్లా తీరం దాటిందో లేదో ఒక కొట్టుడు కాదు ఆనలు. ఈ కొసకెంచి ఆ కొస దాకా జంపుడు జంపితే గజ్జు నొనకబట్టిరి జనం. ఏం తుఫాన్ మోపాయనో ఏమో, ఆంధ్రాలంతా ఆగం. అటు గాలి దుమారం, ఇటు ఆన. ఈగేముంది, ఊర్లో తాకుడు తాకితే ఇండ్లు కూలినాయి, చెట్లు ఇరిగిపడ్డాయి, కరెంటు స్తంభాలు ఒరిగినాయి. రాత్రి సంధి ఇరాం లేకుండా ఆనలు. మునిగిన పంటలకు జరిగిన నష్టానికి లెక్కే లేదు. సీఎం చంద్రబాబు సార్ గాలి మోటార్ ఎక్కి పరిస్థితి ఏడెట్లున్నదో అరుచుకున్నాడు. డేంజర్ అనుకున్న ఊర్లను ఖాళీ చేపించి షెల్టర్లలో పెట్టిండ్రు. అలా కాడికి పోయి ధైర్యం చెప్పి కావాల్సిన సౌలతులు చేస్తామని మాట ఇచ్చిండు సారు. అట్లనే పొలాల కాడికి పోయి పంటల నష్టాలు చూసిండు. 2200 క్యాంపులు పెట్టాం. వాళ్ళకి 3000 రూపాయలు బియ్యం, నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం. నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ఈ స్కూళ్లకు కాలేజీలకు ముందే సెలవు ఇచ్చిండ్రు. వాగులు బొంగుతున్నాయి, రాస్తాలు బంద్ అయినాయి. శ్రీశైలం పాతాళగంగ కాడ కొండ చర్యలు ఇరిగిపడితే 3 షాపులకు నష్టమైంది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు కూలింది. ఎంతో చరిత్రను ఇంటిని ఆఫీసర్లు పట్టించుకోలేదని గరమవుతున్నారు భక్తులు. ఆంధ్రాకు తుఫాన్ ఎఫెక్ట్ కొంత తగ్గినట్టే గాని పరిస్థితితో రేవుకు రావాలంటే ఇంకా కొన్ని వద్దులు పట్టేటట్టుంది. ఏ మందు పాడుగాను ఏం తాగుడు తాగుతుర్రా నాయన. పొద్దుగాల ఏడ దొరికి పాడైతుందో, రాత్రి పొద్దు పోయినాక ఏడ దుఃఖం తెరిచి ఉంటుందో గాని తెల్లని దాకా పొద్దున్న దాకా ఇరాం లేకుండా పోషుడే పోస్తుంటారు కొందరు. కలవక దోస్తుగాడు కలిసిండని, బర్త్డే దావత్ ఇచ్చిండని, ఆమెకి కొలువు వచ్చిందని ఇట్లా ఏదో సాకు చెప్పి తాగుతుంటారబ్బా. తాగినోళ్ళు సప్పుడేకుంటుంటారా? బండి తీయాల్సిందే, రూబడి చూపెట్టాల్సిందే నాయే. ఆగో గసంటోళ్ళు జర మంచిగా చూడుండ్రి గీ ముచ్చట. బాబు ఒకసారి కిక్కు మీద కిక్కు వచ్చిన వాళ్ళకు చుక్కలు చూపిస్తున్నారు సిద్దిపేట పోలీసులు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు పుల్లలు పెట్టుడు, ఊదిచ్చుడు, కేసులు రాసుడు, జైలుకు పంపుడు, బండ్లు సీజ్ చేసుడు. పొద్దుగా లేదు, మాపట్టిలు లేదు, ఎప్పుడంటే అప్పుడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఈ 3 వద్దులలోనే 22 మందిని పట్టుకొని 2 లక్షలకు మీద దండగేసిరంటే చూడండిగా. ఫస్ట్ దొరికితే 10,000 జుర్మానా, 6 నెలలు జైలు శిక్ష. ఏమైతుందని అట్లనే తాగి నడిపి రెండో పాటు దొరికితే 15,000 దండగా, 2 ఏళ్ల జైలు శిక్ష వాడే కోపం ఉన్నదట. బండి సీజ్ చేస్తారట, 2 ఏళ్ల దాకా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసుడేనట. ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకు చెకింగ్ చేస్తున్నారంటే తాగినట్టు యాక్సిడెంట్ జరుగుతున్నాయి,
చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హగో రిమ్మర్ రేటింగ్ 34 వస్తేనే కేసు, అసొంటిది ఒక్కొక్కరికి 109, 134, 185. ఈ అన్నకైతే 471 వచ్చిందంటే చూడండిగా. నిలబడ శాతం కూడా అయితే లేదు, ఊదమంటే చూడు ఎట్లు ఊగుతున్నాడు. మళ్ళా మనోడు నడిపేది చిన్న బండి కూడా కాదు, ఇంత పెద్ద లారీ వేసుకొని తిరగబట్టే. ఇంత టక్కర్ చేస్తే ఏంది పరిస్థితి? గిట్లా తాగి స్టీరింగ్ పట్టుడుతోటే ఎక్కువ టక్కలు రైతున్నాయట. గందుకే 10,000 ఫైన్ రాస్తేనన్నా జర తువ్వకొస్తారని పోలీసులు ఆపొచ్చానా. సిద్దిపేటలో మాకేంది అనుకునేరు, వీళ్ళని చూసి అంతటా గదే రూల్ పెడతారేమో, జర చూసుకోండి. ఇది కూడా మన మంచికే కదా మరి. దునియాలో ఏం నడుస్తుందంటే టెక్నాలజీనే, అది లేకుంటే ఏది లేదు మరి. చిన్న పనైనా పెద్ద పనైనా టెక్నాలజీతోనే చేసుడాయే. ఇక ఇప్పుడు దానికి ఏఐ తోడైంది. ఇక ఎట్లుంటది? మొన్నటిదాకా ఫస్ట్ గేర్లో ఉరికిన పనులన్నీ 4వ గేర్లు ఉరకబట్టే. అంటే టెక్నాలజీతోని పని ఈజీగా చేస్తే ఏఐ ఇంకింత అల్కగా చేస్తుంది అన్నట్టు. దునియా దేశాలన్నిట్లా బగ్గా ఏఐ ఆడకం చేస్తున్న దేశం ఏదంటే మన ఇండియానే. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఏఐ ఏం చేస్తావంటే ఉన్న కొలువులు ఊడగొట్టిస్తా, నడిబజాట్ల నిలబెడతా అన్నట్టే ఉన్నది పోర్రి. అమెజాన్ కంపెనీలా 30,000 మంది జాబులు వీకేసింది. మళ్ళా ఈ వారం కాంచే ఇంటికి పంపే కార్యం చాలైతంది. అమెజాన్ అంటే దునియాలనే పెద్ద ఆన్లైన్ అంగడి. అండ్ల దొరకంది లేందంటూ ఉండదుల్లా. లక్షల మంది పనిచేస్తే గాని అంగడి నడవది. అసొంటి కంపెనీలనే కొలువులు పోవట్టే. అండ్లా మన దేశ పోలే 1100 మంది ఉన్నారటబ్బా. వీళ్ళంతా సగవెట్టే పనులు ఏఐ ఒకటే వేస్తదట మరి. రపరప ఆర్డర్లు తీసుకునుడు, దన కంప్యూటర్లకు ఎక్కిచ్చుడు, రికార్డులు రాసుడు మొత్తం టెక్నాలజీ తోటే వేస్తారటిగా. అవసరమైతే ప్యాకింగ్ కూడా అదే వేస్తదేమో. అమెజాన్ ఒకటే కాదు, 200 కంపెనీలు 98,000 మందిని ఇంటికి పంపేసినాయి ఆల్రెడీ. అప్పట్లో వచ్చిన కరోనా చేయబట్కే చాలా మంది జాబులు పోతే ఇప్పుడు ఏఐ పుణ్యాన రేపు ఇంకింత మందిని ఎల్లగొట్టుడు పక్కా అంటాన్రు. కాబట్టి టెక్నాలజీ తెలిసినోళ్ళు ఏఐని ఎట్లా వాడొచ్చో తెలుసుకున్నోళ్ళకే జాబులుండే తట్టున్నాయి. కానీ చూడుర్రి, మనిషి తయారు చేసిన టెక్నాలజీ ఆ మనిషికే పని లేకుండా చేయబట్టే. అట్లా డెవలప్ అవుతున్నామని మురువాలనో, ఇట్లా కొలువులు పోతున్నాయని బాధపడాలనో తెలియకుంటుందిల్లా. మేడారం జాతర పనులు రువ్వడిగైతున్నాయి. మంత్రులు తాపకోపారు పోయి అరుచుకుంటుండ్రు. ఓ మల్క సీఎం సార్ సుత పోయి చూసొచ్చిండు. నెల రోజుల ముందు నుంచే భక్తులు పోయి మొక్కులు పెట్టొస్తుంటారు. ఇక అస్సలు జాతర దేవతలు గద్దెల మీదకి వచ్చినాకుంటది. లక్షల మంది భక్తులు సమ్మక్క సారక్కను గద్దెల మీదకి తీసుకొచ్చేటప్పుడు చూడాలి. మా సంబురం అనిపిస్తుంది. గా జాతరకు ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడైతే గీ జాతర చూడండి. కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం మా సంబరంగా జరిగిందుల్లా. హగో స్వామివారి పాదుకలు దాకతానికి భక్తులు ఎట్లా ఎగబడతాన్రో శీతం మందొస్తే కంట్రోల్ చేసుడు పోలీసులతోటే గాలే. పాలమూరు జిల్లాల చిన్నవడ్డెమన్ కాడ ఉద్దాల మండపంలా ఎమ్మెల్యే ఇంటోలు పూజలు చేసినాక ఊరేగింపు చాలైంది. ఉద్దాలు అంటే స్వామివారి పాదుకలు. దళితులు భక్తితోటి తయారు చేసిన చెప్పులను మేదర్లు అల్లిన పేద షాటలు పెట్టుకొని గుడికస్తుర్రన్నట్టు. ఇక భక్తులంతా తొవ్వ పొడుగుత గూకొని పాదాలను దాకిండ్రు. అటెన్క ట్రాక్టర్ల పెట్టి తిరుమలాపురం మీదికెళ్లి కురుమూర్తి జాతర మైదానానికి తీసుకొచ్చిండ్రు. ఉద్దాలొచ్చుడుతోటి గోవింద నామస్మరణతోటి మారు మోగింది. మెట్ల మార్గంలా పాదుకలు తీసుకుపోయి కొండ మీద ఉద్దాల మండపంలో పెట్టిండ్రు. కురుమూర్తి స్వామి జాతర నెల రోజులు నడుస్తదుల్లా. తెలుసు కదా, బొగ్గుల మీద గాల్చిన తునుకలు తినుడు ఇడ మస్తు ఫేమస్. గా ముచ్చట మల్లో నాడు చెప్తాం తియ్యుర్రి. చూసిండ్రు కదా, ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.